ఏంటి చీకటి కూడా కనబట్టలేదా? పెద్ద బొచ్చు లైట్ వేస్తే చీకటి పోయి ఉంటది. పెద్ద ఎవరంటావా? దేవుడు. ఆయన కావాలనుకుంటే ప్రపంచానికి కనిపిస్తుంది, ఆయన వద్దు అనుకుంటే కనబడదు. ఇదిగో నువ్వు ఇక్కడ ఇట్టాగే కళ్ళ ముందు నుంచుని కనబడుతున్నావు. రేపు పెద్ద బొచ్చు నువ్వు కనబట్టలేదని చెప్పాడు అనుకో, నువ్వు ఇక్కడ ఇట్టాగే ఉంటావు, కానీ నువ్వు ఎవరికి కనబడవు, నిన్ను ఎవ్వరూ చూడరు. బయలుదేరు, కనీసం నేను నువ్వన్నా చూసుకోవడానికి ఉంటుంది. రామ్, జరిగిందేదో జరిగిపోయింది. నీకున్న గోల్ని గుర్తు తెచ్చుకో. నువ్వు అనుకున్నట్టు ఐఏఎస్ అయితే ఇప్పుడు నువ్వెవరు అన్న వాళ్ళే నీకు సెల్యూట్ కొట్టక తప్పదు. ఏం మాట్లాడుతున్నావు సత్య? ఐఏఎస్ అవ్వాలా? అసలు నీకు బ్రెయిన్ పనిచేస్తుందా? నేననేవాడినే లేనంటుంటే ఏ ఐడెంటిటీతో పరీక్ష రాయమంటావు? రికార్డ్స్ అన్నీ మాయమైపోయాయి. ఆఖరికి చనిపోయిన వరకు కూడా ఒక ప్రూఫ్ ఉంటుంది. అలాంటిది బ్రతికున్న మాకు ఏ ప్రూఫ్ లేకుండా చేశారు. రామ్, కూల్ డౌన్. నువ్వు ఆవేశంలో ఆలోచన కోల్పోతున్నావు. ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంటుంది. లెట్స్ ప్రొసీడ్ లీగలీ. లీగల్గా ఫైట్ చేస్తావా? ఎలా? ఏ ఆధారంతో? సిస్టమ్ని ఫాలో అవుతావా? ఏ సిస్టమ్? నువ్వు చెప్పే సిస్టమ్ అంతా అవుట్ ఆఫ్లో వెళ్తుంది. సిస్టమ్ని కరెక్ట్ చేయాలంటే అవుట్ ఆఫ్ ద సిస్టమ్ వెళ్ళే కరెక్ట్ చేయాలి. నో, దట్స్ నాట్ కరెక్ట్ రామ్. నువ్వు అలాగే అంటావు, అయినా నువ్వు నా పొజిషన్ ఉంటే అర్థమయ్యేది. ఏంటి రామ్ కొత్తగా మాట్లాడుతున్నావు? నువ్వు వేరు, నేను వేరా? మన ఇద్దరి మాట ఆలోచన ఒకటే అనేవాడివి. ఇప్పుడు నేను మాట్లాడైతే తప్పంటున్నావా? ఇంతకీ మన గురించి ఆలోచించవా? అసలు నేననేవాడినే లేనంటుంటే మనం అనే మాట ఎక్కడిది? ముందు నన్ను నేను తెలుసుకునేవి సత్య. ఏంట్రా, ఏమైంది అలా ఉన్నావు? నీ కేసు పని ఎంతవరకు వచ్చింది? రేపు మార్నింగ్ ఒక ఇండస్ట్రియలిస్ట్ని కలవాలమ్మా. అక్కడి నుండి స్టార్ట్ చేస్తా. సత్య ఫ్రమ్ సిబిఐ. కూర్చోండి ప్లీజ్. కాఫీ తీసుకుంటారా? నో థ్యాంక్ యూ. కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి. మీరు ఆల్రెడీ స్టీల్ ఇండస్ట్రీలో టాప్ 10లో ఉన్నారు. మరి కొత్తగా స్టార్ట్ అయ్యి కనీసం ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేయని R&R స్టీల్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేశారు? మీరు ఆల్రెడీ ఒక స్టీల్ ఇండస్ట్రీ నడుపుతూ మరో స్టీల్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయడం వింతగా ఉంది. అలా ఎందుకు చేశారు తెలుసుకోవచ్చా? వింత ఏం లేదమ్మా, ఎక్కడ లాభాలు వస్తాయనిపిస్తే అక్కడ ఇన్వెస్ట్ చేస్తాం. కాదు అనను, కానీ మీరు షేర్స్ కొన్న ప్రైస్కి ఇప్పటి షేర్స్ ప్రైస్కి కంపేర్ చేస్తే మీకు కోట్లలో నష్టం వచ్చింది. మరి లాభాల మాట ఎక్కడా? అందులో ఇన్వెస్ట్ చేయమని మిమ్మల్ని ఎవరైనా బలవంత పెట్టారా? ఎవరూ బలవంత పెట్టలేదు, కావాలనే ఇన్వెస్ట్ చేసాం. అంతేనా, ఇంకేమైనా కావాలా?